ఒకసారి వేదం వేళాకోళం చేసింది. ఒరే ఋతువులు మారాయను క్యాలెండర్లో చూసుకుంటావురా నెలలు మారాయని. క్యాలెండర్లు లేకుండా ఋతువులు గుర్తుపెట్టేది ఎవరు తెలుసిన? ద్విపాత్త పశవ చతుష్పాత్త పశవ అనుయాంతి. 2 కాళ్ళున్న జంతువులన్నీ కూడా 4 కాళ్ళున్న జంతువుల్ని అనుసరిస్తుంటాయింది వేదం. ఇదేమిటండి? అలాగా మీరు ఎప్పుడైనా పశువుల గడ్డి మేసేటప్పుడు పశుపాలకులు గుర్తుపడతారు. నెలలో ఎప్పుడు మార్పులు వచ్చాయి, వేసంకాలం ఎప్పుడు, వర్షాకాలం ఎప్పుడు. పల్లెటూళ్ళల్లో అప్పట్లో క్యాలెండర్లు ఇంకా రాలేదు, పంచాంగాలు ఉండేవి కానీ ఊళ్ళో ఒకళ్ళిద్దరి దగ్గర ఉండేవి. మరి వాళ్ళు ఎలా గుర్తుపట్టేవాడి? సాయంకాలం అయింది, మనం టైం చూసుకుని సాయంకాలం అవుతుంది అని పరిగెడతాం. మరి పక్షులకు ఎవరు చెప్పారండి సాయంకాలం అయిందని చెప్పి? ఎలా గుర్తుపట్టాయండి అవి? నిద్రపోతున్నారు. కోడికి ఎవడు చెప్పాడండి తెల్లారొస్తుందని చెప్పి చటుకుని కూస్తుంది అది? మనమేమిటి అలారం పెట్టుకుని 20 సార్లు దాన్ని ఎత్తిమిది కొట్టి లేచి అయ్యో న్యూస్ వస్తుందా, ఏడైపోయిందా చేస్తాం. అందుకనే చెప్పింది ఈ ఋతువులు ఉన్నవి ఎలాంటివిట 2 రకాలుటవి. ఒక భాగము స్త్రీ భాగము, ఒక భాగము పురుష భాగము. చైత్రమాసం నుంచి 6 నెలలంతా కూడా పురుష భాగము. అలాగే ఆశ్వయుజ మాసం నుంచి శరదృతువు ఉంది కదా, ఇది స్త్రీ భాగము. 2 కలిపితేనే అర్ధనారీశ్వర తత్వం అని చెప్పి అధర్వణ అది ఉంది, మేధ ఉంది.